అన్యమతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతుర్ని పేరెంట్స్ హతమార్చిన ఘటన నెల్లూరు పద్మనాభుని సత్రంలో జరిగింది. రమణయ్య దేవసేనమ్మల చిన్న కూతురు శ్రావణి భర్తతో విడిపోయింది. ఇటీవల రబ్బాని భాషను పెళ్లి చేసుకోగా తల్లిదండ్రులు సోదరుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కొట్టడంతో చనిపోయింది. దీంతో ఇంటి పక్కనే పూడ్చిపెట్టారు. 25 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. ఒక వివాహితైనటువంటి శ్రావణి అనే అమ్మాయి గత 20-25 డేస్ నుండి కనబడట్లేదు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసి చంపేసి ఉండొచ్చు అనేటువంటి ఒకటి రూమర్ ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉంది గ్రామంలో. అలాగే విఆర్ఓ గారిని కన్సల్ట్ అయితే కూడా ఆయన కూడా అదే విషయాన్ని మాకు రిపోర్ట్ చేసినారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఆ దర్యాప్తులో అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేటువంటి కొన్ని కారణాల వలన ఇంటి కుటుంబీకులే ఆమెను హత్య చేసి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గెడ్డవాం దగ్గర ఆమెను పూడ్చిపెట్టినట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. దానికి గాను ఈ రోజున తహసీల్దార్ గారిని ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు బాడీని ఎగ్జిబిషన్ చేయించగా ఆ అమ్మాయి శవం కూడా బయటపడింది. దీని మీద ఇప్పుడు మన మర్డర్ కేసుగా దాన్ని మార్చి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నీ కూడా నిపుణులు దర్యాప్తు చేసి దాన్ని ఫైనలైజ్ చేస్తాం. ప్రస్తుతానికైతే కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. పల్లిపాలెం గ్రామంలో ఇప్పుడు బయలుదేరిందంట ఎంఆర్ఓ తీసుకోవాలి ప్లేసా చిన్నోడి పెద్ద